నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మరింత ఉధృతమైంది. ప్రతి జిల్లాలో శాంతియుత నిరసనలు నిర్వహించాలని పార్టీ పిలుపునివ్వడంతో ఆందోళనలు కొత్త దశకు చేరుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ ప్రధాన డిమాండ్పై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. శుక్రవారం ప్రతి జిల్లాలో శాంతియుత నిరసన చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, యువత రెండో రోజు నిరసనలు కొనసాగించారు. భారీ పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు, పలు మెట్రో స్టేషన్ల మూసివేత మధ్య ఆందోళనలు కొనసాగాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో రెండో రోజు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా కన్నాట్ ప్లేస్ లోని పలు వ్యాపార సంస్థలు ముందుగానే తమ దుకాణాలను మూసివేశాయి. మరోవైపు ప్రతిస్తంభనకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి సీజేపీ ప్రతినిధులతో అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ప్రభుత్వం సూచించిన వేదికపై కాకుండా తటస్థ వేదికలోనే చర్చలు జరపాలని సీజేపీ స్పష్టం చేసింది. జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయానికి రావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీ తిరస్కరించిందని ఈ సందర్భంగా సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంఖ మాట్లాడుతూ, మా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే. ఆ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ప్రభుత్వం వెనక్కి తగ్గపోతే మేము వెనకడుగు వేయం. దేశవ్యాప్తంగా జరిగే శాంతియుత నిరసనల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. ఇక మరో కీలక పరిణామంగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్నత స్థాయి అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్ ను నియమించింది. అలాగే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీకే అనిల్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ సీజేపీ తన ప్రధాన డిమాండ్ పై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఈ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.